నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరింతగా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై అక్టోబర్ 8కి హైకోర్టు విచారణ వాయిదా వేసింది. విచారణ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని తేల్చి చెప్పింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంటే జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని ధర్మాసనం సూచించింది. దీనిపై వెంటనే నిర్ణయం చెప్పాలని కూడా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం నిర్ణయం చెబుతామని ఏజీ తెలిపారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరింతగా ఆలస్యమయ్యేలా ఎందుకు కనిపిస్తోంది? అసలు కోర్టు ఏమంది దీనిపైన? స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. అయితే ఈ జీవోని సవాల్ చేస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అయితే హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకు మీరు 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు ఎందుకు జీవో తీసుకొచ్చారు, జీవో తీసుకొచ్చి ఎందుకు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు అనే దానిపై కోర్టు ప్రశ్న వేసింది. అయితే కోర్టు విచారణ చేస్తూ కూడా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా ఏదైతే విచారణకు సంబంధించి వాయిదా వేసింది. అయితే 10 రోజులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా కోర్టు పలు సూచనలు చేసింది. ఒకవేళ కోర్టు ఇంటర్ఫియర్ కాకూడదు అంటే ఈ 10 రోజులు ఏదైతే ఉందో దీన్ని 10 రోజులు వాయిదా వేసుకున్న అనంతరం 8వ తారీఖున ఒక స్పష్టతతో రావాలని చెప్పి ఏజీకి చెప్పడం జరిగింది. ఏజీ కూడా ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని మీకు తెలియదని చెప్పి కూడా ఏజీ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే చాలా స్పష్టంగా వాళ్ళు వాదనలు వినిపించినప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి ప్రత్యేక జీవో తీసుకురావడానికి లేదు. బిల్లులు ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయి. సో దీని 50% రిజర్వేషన్ క్యాప్ దాటకూడదు అనేది కూడా పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఎత్తివేస్తూ ఈ జీవోని తీసుకొచ్చిందని చెప్పి కూడా ఏదైతే పిటిషన్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా దీనిపై సీరియస్ అయిపోయి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని 10 రోజులు వాయిదా వేసుకొని ఆ తర్వాత ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. అప్పటివరకు అయితే కోర్టు ఇంటర్ఫియర్ చేయాల్సిందే అని చెప్పి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 8వ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణ మళ్ళీ ఉంటుంది. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ సోమవారం వస్తుందని అందరూ భావించినటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పుతో మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీనిపై కోర్టు ఎలా ముందుకు వెళ్తుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు సమయం అడిగితే కూడా బాగుండదు అని చెప్పి కూడా ఏదైతే ఏజీ ఏదైతే హైకోర్టు దీంట్లో మాట్లాడినట్టు కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలను ఏజీ ప్రభుత్వం వివరిస్తారు. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతుందో అయితే చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కోర్టు సూచన మేరకు అయితే 10 రోజులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయనేది పూర్తి స్థాయిలో కూడా అక్టోబర్ 8వ తేదీ వరకు మనకు తెలుసు. శ్రీదేవి. రైట్ అజీం, థ్యాంక్ యూ.